హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ చంటి టాక్స్. అదృశ్యం, ఎస్, ఈ మూవీ మలయాళం మూవీ 2022 అక్టోబర్ 7న మలయాళం లాంగ్వేజ్లో రిలీజ్ అయ్యి మంచి బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. ఇప్పుడు చూసుకుంటే ఈటీవీలో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్, ఈ అదృశ్యం మూవీ ఓటీటీ రివ్యూ తెలుసుకునే ముందు ఇకపైన ఇలాగే ప్రతి ఒక్క మూవీ రివ్యూ అండ్ ప్రతి ఒక్క వెబ్ సిరీస్ రివ్యూ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనుండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అదృశ్యం, ఎస్, డైరెక్టర్ బై సుధీష్ రామచంద్రన్. ఈ మూవీ థ్రిల్లర్, క్రైమ్ అండ్ డ్రామా. థ్రిల్లర్ పరంగా ప్రతి ఒక్కరైతే ఎంజాయ్ చేస్తారు భయ్య ఈ సినిమా. స్టోరీ విషయానికి వస్తే హీరోయిన్ అయిన అపర్ణ బాలమురళి అలియాస్ డాక్టర్ జానకి. డాక్టర్ జానకి తను చెయ్యని ఒక మర్డర్ కేసుని నేనే చేశాను అని పోలీస్ స్టేషన్కి వచ్చి ఒప్పుకుంటుంది. మరి ఆ మర్డర్ ఎవరు చేశారు, ఆ మర్డర్ వెనుక ఉన్న మిస్టరీ ఏంటి, ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలంటే ఈ సినిమా మీరు చూడాల్సిందే. ఈ సినిమా థ్రిల్లర్ అండ్ డ్రామా పరంగా ప్రతి ఒక్కరైతే ఎంజాయ్ చేస్తారు. అంతేకాకుండా స్టోరీ కూడా కొంచెం యూనిక్ అయితే అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే కొంచెం ఫస్ట్ హాఫ్ అంటే ఒక 30 to 40 మినిట్స్ వరకు కొంచెం బోరింగ్ అయితే ఫీల్ అవుతూ ఉంటారు, కానీ సెకండ్ హాఫ్ మాత్రం ఎంజాయ్ అయితే చేస్తారు. స్టోరీ మాత్రం కొంచెం యూనిక్ అయితే అనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఈ సినిమా లేడీ ఓరియంటెడ్ మూవీ కాబట్టి ఫైట్స్ అండ్ సాంగ్స్ అంతగైతే లేదు. జస్ట్ రెండే సాంగ్స్ ఉన్నాయి, అందులో ఒక సాంగ్ అయితే ఎంజాయ్ అయితే చేస్తారు. ఫైట్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో ఒక్క ఫైట్ కూడా లేదు భయ్య, అది కొంచెం మైనస్ అయితే అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే డ్రామా పరంగా మాత్రం నెక్స్ట్ టైం జరుగుతుందో మాత్రం ఇంట్రెస్టింగ్ అయితే కలిగేలాగైతే ఉంటుంది. క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం ప్రతి ఒక్కరికైతే నచ్చేస్తుంది, మంచి ట్విస్ట్ అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ జానకి గారు తను ఒక డిసీజ్ తోడైతే బాధపడుతూ యాక్టింగ్ అయితే చేస్తూ ఉంటారు. యాక్టింగ్ కూడా బాగా నచ్చిందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా పోలీస్ ఇంటరాక్షన్ అయితే ఒక సీన్ ఉంటుంది, అది కూడా ఎంజాయ్ అయితే చేస్తారు ఈ సినిమా. అది కూడా కొంచెం ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అలాగే మైనస్ పాయింట్స్ కోసం మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం లాగ్ అయితే అనిపిస్తూ ఉంటుంది, కానీ సెకండ్ హాఫ్ మాత్రం ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. అంతేకాకుండా కొంచెం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంతకైతే వర్కౌట్ అయితే అవ్వలేదు. క్లైమాక్స్లో అయితే ఓకే అని చెప్పుకోవచ్చు, కానీ ఫస్ట్ హాఫ్ అయితే అంతకైతే వర్కౌట్ అయితే అవ్వలేదు. కొన్ని సీన్స్ కూడా కొంచెం లాగ్ అయితే అనిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఒకరు మాట్లాడిన తర్వాత మరొకరు మాట్లాడడానికి ఒక 10 to 15 సెకండ్స్ దాకా టైం తీసుకొని అలా మాట్లాడడం కూడా కొంచెం సెట్ అయితే కాలేదు. కానీ తెలుగులో ఆ డబ్బింగ్ మాత్రం ప్రతి ఒక్కరికి నచ్చేస్తుంది. క్లీన్ అండ్ క్లియర్గా అయితే ఉంది. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ఎంజాయ్ అయితే చేస్తారు. థ్రిల్లర్ అండ్ డ్రామా మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఈ మూవీ అయితే మీరు చూడొచ్చు. ఒక మర్డర్ కేసుని ఎలాగైతే సాల్వ్ చేశారో మీకైతే అర్థమవుతుంది. అలాగే పోలీస్ వాళ్ళు ఒక మర్డర్ కేసు నుంచి ఎలా తప్పించుకుంటారు, అంతేకాకుండా పోలీస్ తలుచుకుంటే ఏమైనా చేయగలరు అని ఈ సినిమాలో చూపించారు. అది కూడా మీరు ఎంజాయ్ అయితే చేస్తారు. ఫ్రీగా ఉంటే ఒకసారి వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ మూవీ జస్ట్ వన్ టైం వాచ్ అని చెప్పుకోవచ్చు, కానీ క్లైమాక్స్లో మాత్రం ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. అంతేకాకుండా ట్విస్ట్ కూడా వేరే లెవెల్ అయితే ఉంటుంది. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా అదృశ్యం మూవీ ఓటీటీ రివ్యూ. ఇంకేలాగే ప్రతి ఒక్క మూవీ రివ్యూ అండ్ ప్రతి ఒక్క వెబ్ సిరీస్ రివ్యూ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక మూవీ రివ్యూతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.